హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి అపోలో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. చాలా టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీ అపోలో ఫిష్. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అపోలో ఫిష్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫిష్కి బోన్స్ ఉండవు కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లి తరుగు, 2-3 పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి. బాగా ఎర్రగా వేగినంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఫిష్ మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2-3 టమాటా జ్యూసు వేసి పచ్చివాసన పోయినంత వరకు మరిగించాలి. ఇప్పుడు 1 కప్పు చింతపండు రసం వేసి కలుపుకొని మూత పెట్టి 5 to 10 మినిట్స్ మరిగిన తర్వాత అపోలో ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ కస్తూరి మెంతి వేసి కలుపుకొని దగ్గరకు అయినంత వరకు సిమ్లో పెట్టుకుందాం. ఫిష్ ఫ్రై కోసం కలుపుకుందాం. ఇప్పుడు ఫిష్ ముక్కల్లోకి 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఫిష్ మసాలా, 1 స్పూన్ కస్తూరి మెంతి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 గుడ్డుని పగలగొట్టుకొని వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందో లేదో చూద్దాం. దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకొని నెమ్మదిగా ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన అపోలో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటి చొప్పున వేసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చినంత వరకు వేగించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని ప్లేట్లో తీసుకుంటే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ కర్రీ అండ్ ఫ్రై రెడీ అయిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.